ప్రభువైన యేసుక్రీస్తు నామం పెట్టే ఉదయకాల సమయంలో మీకు వందనాలండి. మీరు ఈ అనుదిన వాగ్దానాల చేత మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని విశ్వాసిస్తున్నాను. అండి మనమే ఈ అనుదిన వాక్యాలు చూసి మనము మాత్రము బలపడితే మేలా? అనేకులకి ఈ వాగ్దానం వెళ్ళి దేవుడు ఎవరు ఏ అవసరతలో ఉన్నారో తెలియదు. దేవుడు ఏ వాక్యంతో ఎవరితో మాట్లాడుతో తెలియదు. అలాంటి వాక్యము మీరు ఒక లైక్ చేయడం వల్ల అనేకులకి వాక్యం రీచ్ అవుతుంది ప్రియులారా. వాళ్ళు రీచ్ కావడం వల్ల ఎవరికో ఒక్కరికైనా ఈ వాగ్దానం చేత వారు దేవుని మాటల చేత ఆదరించబడితే అది దేవునికి మహిమ, మనకి ఆశీర్వాదము. కాబట్టి ప్రియులారా, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ప్లీజ్ లైక్ అంటే చేయండి. అనేకులకి ఈ వాగ్దానం రీచ్ అవ్వడానికి సహాయపడిన వారుగా ఉంటారు. రండి ఈరోజు ఈ దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. ద్వితీయ ఉపదేశ కాండము 1వ అధ్యాయం 30వ వచనము. మీకు ముందరుగా నడుచుచున్న మీ దేవుడైన యెహోవా నీ కనుల ఎదుట. అవును ప్రియులారా, కొన్నిసార్లు మనము చూస్తున్న సమస్యలు మన కనులెదుట మన చేయి దాటిపోతున్నాయన్నంతగా కనబడవచ్చు. మన ఆర్థిక ఇబ్బంది చాలా ఘోరముగా ఉండవచ్చు. అది ఎలాంటి సమస్య అయినప్పటికీ మనము దేవుని వైపు ఒక్కసారి ప్రార్థన చేసి ఆయన వైపు చూస్తే ఆయన మనకి ఆ శ్రమలో మనకు ముందుగా నడిచేవాడుగా ఉన్నాడు. మన కన్నీటిని తుడిచి ఆయన ఆశీర్వదిస్తూ మనల్ని కన్నీటిని ఆశీర్వాదంగా మలిచే దేవుడై ఉన్నాడు ప్రియులారా.